అందరికీ నమస్కారం. ఈరోజు మనము కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాల గురించి చెప్తాం. ప్రయోజనాలు అంటే అవి తక్కువగానే ఉంటాయి, అసలు ఉండవు కూడా. చెప్పాలంటే చల్లగా మనసుకి ఉల్లాసంగా ఉంటుంది తప్ప దానివల్ల ఆరోగ్య సమస్యలు ఎన్ని వస్తాయో, ఎన్ని తలెత్తుతాయో తెలుసుకుందాం ఈరోజు. కూల్ డ్రింక్స్లో ఎక్కువగా చక్కెర శాతం కలిగి ఉంటుంది, తర్వాత కెమికల్స్ కలిగి ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ కలిగి ఉంటాయి. వీటి వల్ల మనకి చిన్నపిల్లల్లో మరియు పెద్దవాళ్ళలో ఊబకాయం వస్తుంది, ఎక్కువ చక్కెర పానీయం కాబట్టి. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా చాలా పెరుగుతాయి, తద్వారా లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా మనము తెలుసుకోవాలనుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, ఎందుకంటే వాటిల్లో కెమికల్స్ ఉండటం వల్ల ఫిల్టరేషన్లో ప్రాబ్లం అవి కిడ్నీలో స్టోన్స్ ఏర్పడి సమస్యలన్నీ దారితీస్తుంది. అలాగే చక్కెర శాతం ఎక్కువ ఉండటం వల్ల మనం తాగేటప్పుడు మన పళ్ళకి ప్రమాదం కలుగుతుంది. ఏ విధంగా క్యావిటీస్ వస్తాయి, ఎనామిల్ అరిగిపోతుంది. అలాగే మన బోన్ డెన్సిటీ కూడా తగ్గిపోతుంది. వీటిల్లో ఉన్న ఆ ఒక కెమికల్స్ మన బోన్ డెన్సిటీని తగ్గించేస్తుంది, అంటే బోన్స్ని పలచబారేటట్టు చేస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ వల్ల, ప్రిజర్వేటివ్స్ వల్ల మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఎక్కువ దుష్ప్రయోజనాలు కలిగిన పానీయముగా మన కూల్ డ్రింక్స్ని గుర్తించవచ్చు. ఈ చిన్నపిల్లలకి ఎక్కువగా దూరంగా ఉంచడమే చాలా మంచిది. పెద్దవారు ముందు మానేసి చిన్నవాడికి కలిగే నష్టాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు మానేయమంటే వాళ్ళ జీవితంలో వాటి జోలికి పోకుండా మనం ప్రయత్నించవచ్చు. పెద్దవారిగా ముందు మనం మానేయటం, చిన్నపిల్లలు మానిపించడం చాలా అవసరం. అలాగే ఏమైనా వీటిలో కెమికల్స్ ఉన్నాయి, ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ కలర్స్ ఉన్నాయి, ఇంకేం తాగాలి అని అంటారు. తాగొచ్చు. ఏం తాగాలి? న్యాచురల్గా దొరికే కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, బటర్ మిల్క్, న్యాచురల్ ఫ్రూట్ జ్యూసెస్ ప్లస్ మంచినీళ్ళు, ఇవి తాగండి. ఇవి తాగి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. ఇక్కడ మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మెరుగుపరిచే ప్రయత్నం చేయట్లేదు. అలాగే మనం మెరుగైన సమాజం కోసం ప్రయత్నం చేద్దాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ విషయానికి 10 మందికి షేర్ చేసి మార్పుకు ఒక అడుగు ముందుకు వేద్దాం. జై హింద్. థ్యాంక్ యూ.